సాధారణంగా సూర్యోదయం తీరాన్ని అందంగా వెలుగులోకి తెస్తుంది. కానీ 1948 తీరంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. అది చరిత్రలో గంభీరమైన తరంగాలను రేకెత్తించింది. ఒక మనిషిని సుత్తిగా వేసుకున్న సరళమైన సూట్లో ఏ గుర్తింపు లేకుండా అచేతనంగా కనుగొన్నారు. ఇదే సోమర్టన్ మా గాథ. ఇప్పటికీ విచారణీయమైన ప్రశ్న మరియు మన ఊహను తడిపే ఒక రహస్యంగా మిగిలిపోయిన కేసు. ఈ కథ ఆస్ట్రేలియాలోని సోమర్టన్ తీరంలో ఒక చల్లని మబ్బుతో కప్పిన ఉదయం ప్రారంభమైంది. స్థానికులు సాధారణంగా వారి రోజు ప్రారంభించేవారు. ఆ రోజు తీరంలో పడ్డది విచిత్రమైన దృశ్యం. ఒక మనిషి ఎలాంటి పోరాట సంకేతాలు లేకుండా నిశ్శబ్దంగా సముద్రపు వేపపై పడి ఉన్నారు. అతని దగ్గర ఏ గుర్తింపు వస్తువులు లేకపోవడం, అతను భిన్న కాలం నుంచి వచ్చాడని భావించేటట్టు కనిపించింది. ఆ వార్త పాపం చిన్న పట్టణం ఆస్ట్రేలియాలోని అత్యంత గందరగోళమైన రహస్యాల్లో ఒకదాని కేంద్రంగా మారిపోయింది. అధికారులు వెంటనే ఆ స్థలానికి చేరుకుని ప్రతి చిన్న వివరాన్ని శ్రద్ధగా పరిశీలించారు. ఆ మనిషి తాను ఎవరో తెలియజేసే గుర్తింపు కూడా అతని దగ్గర ఉండలేదు. అతని చెవులు ఖాళీగా ఉన్నాయి. కొన్ని వ్యక్తిగత వస్తువులు మాత్రమే ఉన్నాయి. ఇవి సమాధానాల కన్నా మరిన్ని ప్రశ్నలను తలపెట్టినవి. ప్రారంభ విచారణలో అతని దుస్తుల లోపల ఒక చిన్న కాగితం ముక్క కనుగొన్నారు. ఆ చిన్న ముక్కపై తమ షుబ్ అని ఫిక్కైన అలగారవంతమైన లిపిలో రాసుండేది. దీని అర్థం ముగిసింది లేదా తగిలింది. ఈ సంకేతం ఒక ముగింపు సూచించగా, అదే సమయంలో సమాధానం కన్నా మరిన్ని ప్రశ్నలను రేకెత్తించింది. అది ఒక రహస్య వేడుకోలు, ఒక గూఢ సంకేతం, లేక ఏదో మరొక ప్రత్యేక విషయమా? దశాబ్దాలుగా సోమెర్టన్ మాన్ కేసు అనేక సిద్ధాంతాలను పుట్టించింది. కొందరు నమ్ముతారు అతను కోల్డ్ వార్ కుట్రల్లో చిక్కుకున్న గూఢచారి అని. మరికొందరు అతను ఒక రహస్య ప్రేమ కథలో పాల్గొన్నాడు, అది ఒక విషాదంతో ముగిసిందని చెప్తారు. మరికొందరు ఆయన మరణాన్ని స్వయం మరణంగా ఒక రహస్య భాషలో వదులుకున్న చివరి విషాద గీతంగా పేర్కొంటారు. అదే సమయంలో ఆ విచిత్ర కాగితం ముక్క నుండి జాగ్రత్తగా పరిరక్షించిన కానీ వింతగా ధరించిన సూట్ వరకు ప్రతి సంకేతం ఈ రహస్యాన్ని మరింత లోతుగా మార్చింది. గతం ఎవరూ గుర్తు చేయని ఒక మనిషి ఎలా అకస్మాత్తుగా చెత్తబడి కేవలం ప్రశ్నలు మరియు గూఢ సంకేతాలను వదిలిపోయాడు. ఆ భయంకర ఉదయం నుండి సోమర్టన్ మాన్ కేస్ కేవలం ఒక అనుమానాస్పద ఘటన కాకుండా మనలోని గుర్తింపు, సున్నితత్వం, జీవితం యొక్క రహస్యత్వం అనే భావనలను ప్రతిబింబిస్తుంది. సోమర్టన్ అనే చిన్న పట్టణంలోని కుటుంబాలు ఇంకా రహస్య వ్యక్తి గురించి మధుర కానీ గాఢమైన గమనంలో మాట్లాడుతుంటారు. అతని కథ అనేక మందిని తాకింది. ఆ హృదయాన్ని కదిలించి నిజం కోసం నిరంతర శోధనకు ప్రేరణనిచ్చింది. ప్రతిసారి ఎవరైనా అదే తరహా సంకేతం ఒక రహస్య కాగిత ముక్క లేదా పుస్తకంలో వింత సూచనను కనుగొంటే ఒకరోజు పూర్తి కథ వెలువడుతుందని కొత్త ఆశను పుట్టిస్తుంది. అనేక విచారణలు, దశాబ్దాల ఊహాజనిత భావనలున్న సోమర్టన్ మాన్ ఇంకా ఒక రహస్యమే. ఆధునిక సాంకేతికత నిపుణుల పాత ఆధారాలను పరిశీలిస్తున్నప్పటికీ ప్రతి కొత్త ఆవిష్కారం మరొక రహస్యాన్ని జత చేస్తుంది. సమాధానం లేకుండా ప్రశ్నలు కొనసాగుతున్నాయి. అతను ఎవడయ్యాడు? అతన్ని ఆ ఒంటరి తీరంలోకి ఏం తీసుకొచ్చింది? మరియు ఎందుకు అతను తమ తనే గూఢ సంకేతాన్ని తీసుకున్నాడు? ఈ కేసు మనకు కొన్ని రహస్యాలు కలుపు తుడవలో అంత లోతుగా నాడినవి. అవి జీవితం, మరణం మరియు ఉపరితలంలో ఉన్న రహస్యాలను అర్థం చేసుకోవడంలో సవాల్నిచ్చేవి అని గుర్తు చేస్తుంది. కాబట్టి శోధన కొనసాగుతోంది. ఆ ప్రతి కొత్త ఆధారం కొత్త ఆశను ప్రేరేపిస్తూ ఒకరోజు నిజం వెలుగులోకి వస్తుందనే ఆశతో కొనసాగుతుంది. చివరికి సోమర్టన్ మాన్ కథ ఒక విషాదం మరియు శాశ్వత రహస్యాల కథగా మిగిలిపోతుంది. ఇది మనకు నేర్పిస్తుంది ఆ ప్రతి ప్రశ్నకు సమాధానం ఉండకపోవచ్చు, మరియు కొన్ని సందర్భాల్లో తెలియని వాటి ఆకర్షణ మనల్ని నిరంతరంగా శోధించడానికి ప్రేరేపిస్తుంది. అతని నిశ్శబ్ద వక్తవ్యం సోమర్టన్ తీరంలో గీతాలా చెక్కబడినట్టుగా ఉంది. ప్రపంచంలోని నిశ్శబ్ద మునల్లో కూడా రహస్యాలు ఎదురుచూస్తూ గతపు రహస్యాలను పఠించేలా నిజాన్ని వెలికి తెచ్చే సవాలుగా నిలుస్తాయి.